నా పేరు మహేష్ అండి. నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశానండి. దాని పేరు సుగ్రాస్ అకాడమీ అండి. నేను కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేశాను. ప్రీవియస్ లాంగ్ టర్మ్ అకాడమీలో కానీ చైతన్య నారాయణ కాలేజెస్లో చేశానండి. సో నేను రీసెంట్గా ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం గల రీజన్ ఏంటి అని అంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రజెంట్ పోస్ట్ పోన్ అయినాయి కదండి. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ మొత్తం 10th క్లాస్ వాళ్ళవన్నీ పోస్ట్ పోన్ అయినాయి. సో ఈ గ్యాప్ ఆఫ్ టైంలో పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, ఏంటి, ఎలా చదవాలో ఏంటో, కెమిస్ట్రీ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఏంటి అనేది. సో వాళ్ళ కోసం మాత్రమేనండి ఈ వీడియో నేను తయారు చేసి పెట్టడం జరుగుతుంది. సో కెమిస్ట్రీని సింపుల్గా ఎలా చదువుకోవాలి, ఎలా పాస్ అవ్వాలి, సో ఏ విధంగా చదివితే మనం స్కోర్ చేయగలము ఏంటి అనేది ఫస్ట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రజెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో ఈ ఫస్ట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్న టాపిక్స్ జనరల్గా కోవిడ్-19 ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 ద్వారా మనకి సిలబస్ని 30% ఏదైతే ఉంటుందో సిలబస్ 30%ని వాళ్ళు తగ్గించారండి మన సిలబస్లో నుంచి. సో కాబట్టి ప్రజెంట్ మనకి ఈ లెస్ దాన్ ఈ 30% పోను రిమైనింగ్ వాటిల్లో నుంచి మనకి ఏ విధంగా చదువుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఏంటి అనే దానికి నేను ఒక క్వశ్చన్స్ కొన్ని తయారు చేశానండి. సో సింపుల్గా అంటే నాకు రాదు, నాకు కెమిస్ట్రీ అంటే భయం, నేను ఫెయిల్ అయిపోతాను అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఈజీగా పాస్ అవుతారండి. సో నేను చెప్పిన యాజ్ యూజువల్గా కొంచెం క్వశ్చన్స్ని యాజ్ యూజువల్గా చదువుకుని దాని ప్రకారం మీరు వెళ్ళి కనుక మీరు ఎగ్జామ్ కనుక ప్రిపేర్ రాయగలుగుతారండి, మంచి మార్క్స్తో పాస్ అవుతారండి. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో డైరెక్ట్గా ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందామండి. జనరల్గా మన టాపిక్స్లో ఉన్న ఫస్ట్ టాపిక్ ఏంటిది అని అంటారండి, అటామిక్ స్ట్రక్చర్ అండి. ఈ అటామిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ఈ అటామిక్ స్ట్రక్చర్లో నుంచి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయోనండి ఆ క్వశ్చన్స్ని మీకు ఇక్కడ నేను చూపిస్తానండి. ఈ టాపిక్ నుంచి మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిటేజ్ 8 మార్క్స్ ఉన్నాయండి. ఆ 8 మార్క్స్కి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకుందామండి ఫస్ట్గా. సో ఇందులో మనం చదువుకోవాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటేనండి, అది బోర్స్ పాస్టులేట్స్ అండి. బోర్స్ పాస్టులేట్స్ ఇది ఏ బిట్గా అడుగుతాడండి. దీంతో పాటు బి బిట్గా రండి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అడుగుతున్నాడండి. హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో బోర్స్ పాస్టులేట్స్ విత్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కలపండి. ఇదొక 4 మార్క్స్కి, ఇదొక 4 మార్క్స్కి, టోటల్గా 8 మార్క్స్కి వాళ్ళు క్వశ్చన్ పబ్లిక్ ప్యాటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో నుండి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఇవ్వడం లేదు. ఈ హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో క్వశ్చన్ ఎలా అరేంజ్ చేస్తున్నాడు అని అంటే, బోర్స్ పాస్టులేట్స్తో పాటుగా రండి వాడు బోర్స్ పాస్టులేట్స్ విత్ మెరిట్స్ అని కూడా చెప్తున్నాడండి. మెరిట్స్ అయినా రాయమంటున్నాడు, లేదా డిమెరిట్స్ అయినా సరే రాయమంటున్నాడండి. సో బోర్స్ పాస్టులేట్స్ విత్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కలిపి 5 మార్క్స్ ఇస్తున్నారు. 5 మార్క్స్కి ఇస్తున్నారు. రిమైనింగ్ 3 మార్క్స్ ఏదైతే ఉంటుందోనండి ఆ 3 మార్క్స్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ డిఫరెన్సెస్ అడుగుతున్నాడండి. సో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా గురించి 3 మార్క్స్కి అడగడం జరుగుతుందండి. ఇది ఏ బిట్గా అడిగినట్లయితే దీన్ని బి బిట్గా అడుగుతున్నాడండి. దీనికి 5 మార్క్స్ అండి, దీనికి 3 మార్క్స్ అండి. లేదా 4 మార్క్స్ బోర్స్ పాస్టులేట్స్ రాయమంటారండి 4 మార్క్స్కి, లేదా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ 4 మార్క్స్కి అండి. సో ఈ విధంగా కూడా అడగొచ్చండి. దీంతో పాటు ఫర్ సపోజ్ బోర్స్ పాస్టులేట్స్ విత్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ టోటల్గా కలిపి 6 మార్క్స్కి అడిగారు అనుకోండి, రిమైనింగ్ 2 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఆ 2 మార్క్స్ అనేవి ఎలా అడుగుతున్నాడు ఏంటి అని అన్నట్లయితేనండి, ఆ 2 మార్క్స్ మనకి ప్రిన్సిపల్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఆ ప్రిన్సిపల్స్ ఏంటివి అని అంటే, ఒకటి ఆఫ్ బోస్ ప్రిన్సిపల్,
రెండోది హోన్స్ ప్రిన్సిపల్, మూడోది పౌలిస్ ఎక్స్క్లూషన్స్ ప్రిన్సిపల్ అండి. సో ఈ 3 ప్రిన్సిపల్స్లో ఒక్కొక్క ప్రిన్సిపల్ ఏదో ఒక ప్రిన్సిపల్ని 2 మార్క్స్కి అడుగుతున్నారండి. సో ఫస్ట్ టాపిక్ అటామిక్ స్ట్రక్చర్ యొక్క చాప్టర్ వెయిటేజ్ 8 మార్క్స్ అయితేనండి, అందులో మనకు అడగడానికి పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్స్ ఏంటేంటివి అని అంటే బోర్స్ పాస్టులేట్స్ విత్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కలిపి 8 మార్క్స్ అడుగుతున్నారండి. 4 మార్క్స్ లేదా 4 మార్క్స్ ఎలా అడుగుతున్నాడు, లేదా బోర్స్ పాస్టులేట్స్ విత్ మెరిట్స్ అని అడుగుతున్నాడు, డిమెరిట్స్ అని అడుగుతున్నాడు అండి. ఏదో ఒకటి మాత్రమే అడుగుతున్నాడు, అది 5 మార్క్స్ అడుగుతున్నాడు అండి. దీంతో పాటుగా బీపిట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ 3 మార్క్స్కి ఇలా అయినా అడగొచ్చండి. లేదంటే బోర్స్ పాస్టులేట్స్ విత్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రెండు కలిపి దాంతో పాటుగా ఇంకొక 2 మార్క్స్ 3 ప్రిన్సిపల్స్లో నుంచి ఒక ప్రిన్సిపల్ని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ చదువుకోవాలండి అటామిక్ స్ట్రక్చర్ నుంచి. దీంతో పాటు అండి క్వాంటమ్ నెంబర్స్ అండి. సో అటామిక్ స్ట్రక్చర్ నుంచి మనం ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఏవైనా ఉన్నాయి అని అంటారండి, ఈ 2 క్వశ్చన్స్ని మనం కనుక పర్ఫెక్ట్గా కనుక ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ వస్తుందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే సెకండ్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండి. పీరియాడిక్ క్లాసిఫికేషన్, ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్స్ నుంచి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇందులో మనం ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఏంటివి అని అంటారండి. సో వాట్ ఈజ్ మెంట్ బై IE1 అండ్ IE2, అయోనైజేషన్ పొటెన్షియల్ లేదా అయోనైజేషన్ ఎంథాల్పీ. ఫస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి, సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి, నెక్స్ట్ వై IE2 is always greater than IE1. So IE1 is always less than IE2 లేదా IE2 is always greater than IE1 ఎలా అయినా అడుగుతున్నారండి. దీంతో పాటు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ IE. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయోనైజేషన్ పొటెన్షియల్ అంటే ఈ ఫ్యాక్టర్స్ రాసినందుకు 4 ఫ్యాక్టర్స్కి 4 మార్క్స్ అండి. IE1 IE2 వై IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 రాసినందుకు 4 మార్క్స్ అండి. టోటల్గా 8 మార్క్స్ అండి. ఓకేనండి. సెకండ్, ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అని అంటేనండి, మనకి బ్లాక్స్ క్వశ్చన్ ఉంది చూడండి, SPDF బ్లాక్స్ అండి, బ్లాక్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో సెకండ్ క్వశ్చన్ ఈజ్ blocks అండి. అండ్ థర్డ్ వన్ ఈజ్, సో వాట్ ఈజ్ మెట్ బై పీరియాడిక్ ప్రాపర్టీ అండి. పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటి, సో హౌ డస్ ఇట్ వ్యారీ, హౌ డస్ ఇట్ వ్యారీ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. గ్రూప్స్లోను పీరియడ్స్లోను ఎలా వ్యారీ అవుతుంది అని మనకు కొన్ని క్వశ్చన్స్ కింద అడుగుతున్నానండి. అందులో ఫస్ట్ వన్ అటామిక్ రేడియై అండి. అటామిక్ సైజ్ అన్నా అటామిక్ రేడియై అన్నా ఒకటేనండి. సెకండ్ వన్ అయోనైజేషన్ ఎంథాల్పీ అండి. ఇక్కడ చదివింది ఇక్కడ రాసుకోవచ్చు అండి. సో అయోనైజేషన్ ఎంథాల్పీ, కానీ అందులో గ్రూప్స్లో అయోనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది, పీరియడ్స్లో అయోనైజేషన్ ఎంథాల్పీ ఎలా వ్యారీ అవుతుంది అనేది మనం అక్కడ ప్రెజెంటేషన్ చేయాలండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఎలక్ట్రాన్ నెగటివిటీ అండి. ఫోర్త్ వన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అయినా అనొచ్చు లేదా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా అనొచ్చండి. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లేదా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని అంటామండి. నెక్స్ట్ వన్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. సో ఫస్ట్ ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనండి ఎవరైనా సరే 100% పాస్ అవ్వాలి, నాకు కెమిస్ట్రీ అంటే భయం, ఇంటికాడ కూర్చున్నాము, నేను ఎలా చదువుకోవాలంటే అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళండి ఈ 5-8 మార్క్స్ని కనుక పర్ఫెక్ట్గా కనుక చదువుకున్నట్లయితే ఈ 5 క్వశ్చన్స్ని కూడా ఇందులో నుంచి పబ్లిక్ ఎగ్జామ్లో 2 8 మార్క్స్ పక్కాగా వస్తున్నాయండి. 2 8 మార్క్స్, 8 2 16 మార్క్స్ని
ఈజీగా ఈ 5 క్వశ్చన్లు చదువుకోవటం వల్ల మనం ఈజీగా స్కోర్ చేయొచ్చండి. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఎలా రాయొచ్చో ఏంటో నేను ఫర్దర్ క్లాస్లో మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందామండి. సో అటామిక్ స్ట్రక్చరు, పీరియాడిక్ క్లాసిఫికేషన్స్లో నుంచి 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాల్సిన టాపిక్స్ ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ 4 మార్క్స్కి వెళ్దామండి. ఫ్రెండ్స్, జనరల్గా బ్లూ ప్రింట్ ఇచ్చారు చూడండి ఒకసారి, మనకి ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది. సో ఫస్ట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుంటున్నట్లయితే అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ చాప్టర్ అండి. ఈ యొక్క అటామిక్ స్ట్రక్చర్ నుంచి అటామిక్ స్ట్రక్చర్ ఇందులో ఒక 8 మార్క్స్ వస్తుందండి. సెకండ్ వన్ అండి పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండి. సో ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్స్ నుంచి ఒక 8 మార్క్స్ ఉంటుందండి. నెక్స్ట్ అండి థర్డ్ వన్ అండి కెమికల్ బాండింగ్ అండి. సో ఈ కెమికల్ బాండింగ్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుందండి. ఒక 4 మార్క్స్ వస్తుందండి, ఒక 2 మార్క్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి కూడా ఒక 4 మార్క్స్ వస్తుందండి, అదేవిధంగా ఒక 2 మార్క్స్ వస్తుందండి. నెక్స్ట్ అండి స్టాయికియోమెట్రీ అండి. ఇందులో నుంచి కూడానండి ఒక 4 మార్క్స్ వస్తుందండి, దాంతోపాటు ఒక 2 మార్క్స్ వస్తుందండి. నెక్స్ట్ అండి థర్మోడైనమిక్స్ అండి. థర్మోడైనమిక్స్ నుంచి కూడానండి ఒక 4 మార్క్స్ వస్తుంది, ఒక 2 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ అండి కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసిస్. ఇందులో నుంచి కూడా ఒక 4 మార్క్స్ వస్తుందండి, ఒక 2 మార్క్స్ వస్తుంది. కెమికల్ ఈక్విలిబ్రియము, యాసిడ్స్ అండ్ బేసిస్ అండి. నెక్స్ట్ అండి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అండి. ఇందులో నుంచి కూడానండి ఒక 4 మార్క్స్ వస్తుంది ప్లస్ 2 మార్క్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ అండి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండి. ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 4 మార్క్స్ ఏమీ లేవండి, ఓన్లీ 2 మార్క్స్ మాత్రం 2 అడుగుతున్నాడు, 2 మార్క్స్. అదేవిధంగా పీ బ్లాక్ ఎలిమెంట్స్లో నుండి 3A గ్రూప్లో నుంచి 4 మార్క్స్ ఏమీ లేవండి, ఇందులో నుంచి కూడానండి 2 మార్క్స్ మాత్రమే వస్తుందండి. ఎన్ని 2 మార్క్స్ వస్తున్నాయంటే రండి 2 వస్తున్నాయండి. సో 2 into 2. నెక్స్ట్ 4th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. ఈ 4A గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి కూడానండి మనకి 4 మార్క్స్ ఉన్నాయండి, ఒక 4 మార్క్స్ ఉందండి. సో 2 మార్క్స్ అక్కడ ఏమీ లేవండి, సో 2 మార్క్స్ లేవండి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఎలా విధంగా అయితే మనకి 8 మార్క్స్ అడుగుతున్నారనండి, ఇక్కడ కూడా మనకి 8 మార్క్స్ ఒకటి ఉందండి. సో టోటల్గా పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 8 మార్క్స్ అడుగుతాడండి. మనం రాయవలసింది అందులో 2 8 మార్క్స్ రాయాలండి. 2 8 16. సో 8 మార్క్స్ ఫస్ట్ 2 చాప్టర్స్ నుంచి ఆల్రెడీ మనం చూసేసుకున్నామండి. 5 క్వశ్చన్స్ ఉన్నాయి, 5 పర్ఫెక్ట్గా చదువుకుంటే చాలండి. నెక్స్ట్ 4 మార్క్స్కి వచ్చినప్పుడు చూడండి, కెమికల్ బాండింగ్ 1, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 2, స్టాయికియోమెట్రీ 3, థర్మోడైనమిక్స్ 4, కెమికల్ ఈక్విలిబ్రియం హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి 5, నెక్స్ట్
కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి ఒకటి, హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్ నుంచి ఒకటి. 1 2 3 4 5 6 అయిపోయింది చూడండి. నెక్స్ట్ 7th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఒకటి అడుగుతున్నాడండి. దీంతో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా ఒక 4 మార్క్స్ అడుగుతున్నాడండి. 2 మార్క్స్ చూద్దాం చూడండి. ఇప్పుడు 4 ఇక్కడికి 4 2 మార్క్స్ ఏనండి. 5 6 7 8 9 10 అంటే ఆర్గానిక్ నుంచి కానీ, 4A గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి కానీ, అటామిక్ స్ట్రక్చర్ నుంచి కానీ, పీరియాడిక్ క్లాసిఫికేషన్ నుంచి కానీ ఎటువంటి 2 మార్క్స్ లేవండి. సో మనం ఈ 4 మార్క్స్ కనుక తీసుకుంటున్నట్లయితేనండి టోటల్గా 8 ఇస్తున్నాడండి మనకి 4 మార్క్స్. మనం రాయవలసి అండి అందులో 6 రాయాలండి. 6 4 24 అండి. 2 మార్క్స్వి 10 ఇస్తాడండి, మనం 10 రాయాలండి. సో 10 2 20 టోటల్గా 60 మార్క్స్ అండి. సో ఇందులో నుంచి సార్ నేను అవన్నీ ఎలా చదువుకోవాలి, ఏ విధంగా పాస్ అవ్వాలి ఏంటి అనుకుంటున్నప్పుడు అన్నీ చూడండి. ఇందులో నుంచి మీరు ఈజీగా సింపుల్గా రాయగలిగే క్వశ్చన్స్ ఏమున్నాయో ఆ క్వశ్చన్స్ని మాత్రం నేను మీకు ఇప్పుడు లిస్ట్ సార్ట్అవుట్ చేసి ఇస్తున్నానండి. అందులో నుంచి ఆ క్వశ్చన్స్ వరకు మీరు కనుక పర్ఫెక్ట్గా మీరు కనుక చదువుకుంటున్నట్లయితే మీరు 100% 6 మార్క్స్ని 6 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలరండి. 6 క్వశ్చన్స్ని, ఓకేనా? సో టోటల్ 16 + 24 అండి. 40 మార్క్స్కి నేను చెప్పిన క్వశ్చన్స్ 8 మార్క్స్ 4 మార్క్స్ చదువుకుంటే 100% 40 మార్క్స్కి మీరు ప్రజెంటేషన్ చేయగలరు. ఇన్ కేస్ మనకి ఏదన్నా కొంచెం జనరల్గా చెప్పుకునేది ఏముందని, మనం చదువుకునే టాపర్స్ అంటారో మొత్తం అన్ని ఎలాగో చదువుకుంటారు. మనం డిస్కస్ చేసుకుని మన మెయిన్ మోటో ఏంటి అంటే 100% చదువుకున్న, ఇంటర్మీడియట్ చదువుకున్న ప్రతి ఒక్కడూ పాస్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఇలా ఎనాలిసిస్ చేసుకుని మరి మనం బైఫర్కేట్ చేసుకుని మరి చూసుకుంటున్నామండి. ఫర్ సపోజ్ మనం 40 మార్క్స్కి రాసాము, మన ప్రజెంటేషన్, నా రైటింగ్ బాగోలేదు, నా ప్రజెంటేషన్ బాగోలేదు, అందులో 50% ఆఫ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మనకి 20 మార్క్స్ వస్తున్నాయండి. పాస్ మార్క్ అండి 21 అండి. అంటే మీరు 100% పాస్ అవుతారండి. 1 మార్క్ ఎక్కడో చోటన వస్తుందండి. ఆ 1 మార్క్ రావడం కోసం మాత్రమే మనకి ఇక్కడ 2 మార్క్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 మార్క్స్లో నుంచి ఏదో ఒక 2 మార్క్ మనకు అక్కడ కాపాడుతుందండి. అది ఎలా చూద్దామేంటో 2 మార్క్స్ తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఈ 4 మార్క్స్ ఉన్న ఇందులో నుంచి ఒక 6 చాప్టర్లు ఈజీగా ఉన్న చాప్టర్స్ ఎంచుకుందామండి. అందులో ఫస్ట్ వన్ కెమికల్ బాండింగ్, సెకండ్ వన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, థెర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్, హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్, నెక్స్ట్ వన్ 4A గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. సో ఈ 4A గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి కనుక తీసుకుంటున్నట్లయితే మనకున్న క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అని అంటేనండి టోటల్గా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం చదువుకోవాల్సిన టోటల్ క్వశ్చన్స్ ఇందులో నుంచి 4 క్వశ్చన్స్ చదువుతామండి 4th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి. అదేవిధంగా హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, 4 క్వశ్చన్స్ మాత్రం చదువుతామండి. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి 4 క్వశ్చన్స్ చదువుతున్నాము. నెక్స్ట్ థెర్మోడైనమిక్స్ తీసుకుంటేనండి 5 క్వశ్చన్స్ చదువుతున్నాము. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తీసుకుంటేనండి 4 క్వశ్చన్స్ చదువుతామండి. సో కెమికల్ బాండింగ్కి వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయండి. సో కెమికల్ బాండింగ్లో మాత్రం మనము 9 క్వశ్చన్స్ చదువుతాము. సో టోటల్గా చూడండి 9 + 4 13, 13 + 5 18, 18 + 8 26 + 4 30 క్వశ్చన్స్ అండి. టోటల్గా ఇంటర్మీడియట్లో మీరు పాస్ అవ్వడం కోసం అన్ని చాప్టర్స్ నుంచి మనం ఫిల్టర్ చేయగా మీకు వచ్చిన క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ అండి. సార్ నేను ఈ 30 క్వశ్చన్స్ కూడా చదవలేను సార్, నాకు అది కూడా ఇబ్బంది సార్ అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారని అనుకోండి, ఈ 9 క్వశ్చన్స్ తీసేసేయండి, రిమైనింగ్ చాప్టర్స్ చదవండి. అప్పుడు మీకు 21 క్వశ్చన్సే వస్తున్నాయండి. మీకు 21 క్వశ్చన్సే వస్తాయండి. ఆ 21 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చదవాలి. సార్ నేను అది కూడా చదవలేకపోతున్నాను సార్, ఇంకేదైనా తగ్గించండి సార్ అని అన్నారనుకోండి, ఇంకో టాపిక్ మీకు నచ్చిన దానిలోంచి ఒకటి తీసేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా చూడండి ఫ్రెండ్స్, మీరు రాసే దానిలోంచి ఆటోమేటిక్గా మీ స్కోర్ కూడా, అంటే మీరు ప్రజెంట్ చేసే స్కోర్ ఇక్కడ 40 అని అనుకున్నది ఎంతకు తగ్గిపోతుందండి. మీరు 5 రాస్తున్నారు, 36 మార్క్స్కి వస్తుంది, అంటే 32 మార్క్స్ వస్తున్నాయండి. అప్పుడు మీరు
రెండు 4 మార్క్స్ మీరు వదిలేసుకోగలిగితే అప్పుడు ఈ 32 మార్క్స్లో మీరు ప్రజెంటేషన్ చేసిన దానికి 50% ఆఫ్ మార్క్స్ వస్తే మీకు 16 మార్క్స్ వస్తున్నాయండి. ఇంకా మీరు పాస్ అవ్వాలంటే 5 మార్క్స్ కావాలండి. ఆ 5 మార్క్స్ నేను 2 మార్క్స్ చదువుకుంటాను, లేదా 4 మార్క్స్ ఇంకో 4 చదువుకుని నేను 100% పాస్ అవుతాను అనుకునే వాళ్ళు స్కిప్ చేయకుండా నేను చెప్పిన వీడియోని చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇందులో ఫస్ట్ కెమికల్ బాండింగ్ నుంచి మనం చదువుకోవాల్సిన క్వశ్చన్స్ ఏమున్నాయో ఏంటో ఫస్ట్ చూడండి. రాసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదన్నా మీ దగ్గర బుక్స్ ఏదైనా తీసుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్స్ ఏదైనా ఉన్నట్లయితే మీరు అక్కడ పిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు ఇక్కడ బోర్డు మీద మొత్తం రాసి చూపిస్తాను. మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్ని ఉద్దేశించుకునేనండి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నాకు రాని వాళ్ళు, బైపీసీలో ఉన్న వాళ్ళు, సో అందరినీ ఉద్దేశించుకుని ఆ స్టాయికియోమెట్రీని కొంచెం తీసి పక్కన పెట్టడం జరుగుతుందండి. ఆర్గానిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కష్టపడతాను, కొంచెం మీకు కష్టంగా ఫీల్ అవుతారు కాబట్టి ఆర్గానిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా తీసి పక్కన పెట్టాను. సో అందరూ పాస్ అవ్వాలి ఈ కోవిడ్ టైంలో, బై గాడ్స్ గ్రేస్ అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటున్నామని అందుకనే మీకోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. నెక్స్ట్ అండి, కెమికల్ బాండింగ్ నుంచి మనం చదువుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటి? కెమికల్ బాండింగ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇందులో మీరు చదువుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అని అంటేనండి, VSEPR థియరీ అండి, బ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ అని ఉందండి. దానికి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటివి అని అంటేనండి, ఒకటి అమోనియాని, రెండోది వాటర్ మాలిక్యూల్స్ ఎగ్జాంపుల్స్గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ వన్ ఈజ్ హైబ్రిడైజేషన్ అండి. హైబ్రిడైజేషన్ SP2 SP3 హైబ్రిడైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ హైబ్రిడైజేషన్స్ మూడిట్లో నుంచి ఏదో ఒకటి అడగడానికి ఛాన్స్ ఉందండి. సో హైబ్రిడైజేషన్ అండి. థర్డ్ వన్ PCl5 స్ట్రక్చరు, SF6 యొక్క స్ట్రక్చరు, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్, బాండ్ పేర్స్, స్ట్రక్చర్స్ విత్ హైబ్రిడైజేషన్ రాయాలండి ఆ 2 మాలిక్యూల్స్కి. నెక్స్ట్ అండి ఫాజన్స్ రూల్స్ అండి. ఫాజన్స్ రూల్స్. ఫిఫ్త్ వన్ ఈజ్ డైపోల్ మూమెంట్ అండి. సో డైపోల్ మూమెంట్తో పాటుగానండి మనకి డైపోల్ మూమెంట్లో ఎగ్జాంపుల్ కూడా ఉంటుందండి. ఆ ఎగ్జాంపుల్ ఒకటి రాయాలండి. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎనర్జీ డయాగ్రామ్స్ అండి ఫర్ N2O2. అండ్ 7th వన్ ఈజ్ హైడ్రోజన్ బాండింగ్ అండి. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే ప్రతి ఒక్కళ్ళు చదవలసిందేనండి. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో నేను చదువుకోలేను అనుకునే వాళ్ళు వాటిని స్కిప్ చేయొచ్చు, లేదు పర్లేదు నేను చదువుతాను అనుకునే వాళ్ళు రాసుకోవచ్చండి. ప్రెడిక్ట్ ద స్ట్రక్చర్స్ అండి. VSEPR థియరీని బేస్ చేసుకుని సో ప్రెడిక్ట్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ అని చెప్పండి మనకు క్వశ్చన్ ఉందండి. ప్రెడిక్ట్ the following structures basing on VSEPR theory. అందులో ఫస్ట్ వన్ ఏంటి అని అంటేనండి XeFO, సెకండ్ వన్ ఈజ్ BrF5, థర్డ్ వన్ ఈజ్ CiF3, ఫోర్త్ వన్ ఈజ్ ICl4 minus, and last one is structure of ethylene C2H4 and acetylene C2H2.
సో ఈ 9 క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పే కదా, 9 క్వశ్చన్స్ ఉన్నాయని. 9 క్వశ్చన్స్లో లాస్ట్ 2 క్వశ్చన్స్ చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, నాకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను సార్, నేను చదువుకోలేను అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అవి ఈ లాస్ట్ 2 క్వశ్చన్స్ని స్కిప్ చేసుకోండి ఫ్రెండ్స్. మిగతా 7 క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ చదవాల్సిందేనండి. సో ఆ 7 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కాగా ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ 7 క్వశ్చన్స్ని మీరు పక్కాగా చదివి సో ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండి. సో 30% ఆఫ్ సిలబస్ ఇందులో కొంత రెడ్యూస్ చేశారండి. దట్ మీన్స్ మాలిక్యులర్ స్పీడ్స్, డిస్ట్రిబ్యూషన్ ఫర్ మాలిక్యులర్ స్పీడ్స్ అని మనకి ఆర్ఎంఎస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీస్ అనే ఒక క్వశ్చన్ ఒకటి ఉందండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. వాటిని తీసేశారు మనకి. ఇప్పుడు ఇందులో మనం చదువుకునే క్వశ్చన్ ఫస్ట్ వన్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ అండి. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ. సో ఈ క్వశ్చన్ ఒకటి చదవాలండి. రెండోది డెడ్యూస్డ్ గ్యాస్ ఈక్వేషన్స్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. డెడ్యూస్డ్ గ్యాస్ ఈక్వేషన్స్, బాయిల్స్ లా, చార్లెస్ లా, గ్రహమ్స్ లా, డాల్టన్స్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ అండి గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అండి. గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. అండ్ 13th వన్ వచ్చండి డాల్టన్స్ లా ఆఫ్ స్పార్షియల్ ప్రెషర్స్. ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి మీరు చదువుకోవాల్సిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వన్ అండి థర్మోడైనమిక్స్ అండి. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదన్నా ఉంది అని అంటేనండి హెస్ లా అండి. హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో తర్వాత హీట్ కెపాసిటీ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ కోవిడ్-19 వల్ల ఆ 30% ఆఫ్ ఏదైతే సిలబస్ ఉంటుందో అది కూడా ఇందులో కొంత తగ్గించడం జరిగింది. సో కాబట్టి హీట్ కెపాసిటీ ఇప్పుడు మనం ప్రెజెంట్ చదువుకోవాల్సిన నెసెసిటీ లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి థర్మోడైనమిక్స్ లాస్ ఉన్నాయండి మనకి. థర్మోడైనమిక్స్ లాస్ అండి. ఆ ఏ లాస్ అంటేనండి ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఫస్ట్ లా విత్ మ్యాథమెటికల్ నోటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఇవి ఫస్ట్ లా, సెకండ్ లా మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఇచ్చారండి. మన లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్లో ప్రీవియస్ పేపర్ అండి. సో అందులో థర్మోడైనమిక్ థర్డ్ లా తెలంగాణ పేపర్లో కూడా అడిగాడండి. నెక్స్ట్ అండి ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీస్. ఎక్స్ట్రిన్సిక్, ఇంట్రిన్సిక్ ప్రాపర్టీస్ అండి. నెక్స్ట్ వన్ అండి 17th క్వశ్చన్ ఎంథాల్పీ అంటే ఏంటి, ఎంట్రోపీ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఒక 4 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్. ఇందులో 7 మాత్రం చదువుకోమని చెప్పాను. ఫస్ట్ 7 అందరూ చదవవలసిన క్వశ్చన్స్. ఫస్ట్ 7 అయిపోయిన తర్వాత ఈ రెండింటికి లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్, బట్ చదవండి. సో ఇక్కడికి మీకు 15 క్వశ్చన్స్ అయినాయండి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటేనండి థర్మోడైనమిక్స్ తర్వాత కెమికల్ ఈక్విలిబ్రియం అండి, యాసిడ్స్ అండ్ బేసిస్. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఒకసారి అందరికీ నీట్గా కనుక మీరు కనుక చూసి రాసుకున్నట్లయితే చెరిపేస్తున్నాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం ఫ్రెండ్స్. కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసిస్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ అండి. సో 17th క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. లిచాట్లియర్స్ ప్రిన్సిపల్ అండి. లిచాట్లియర్స్ ప్రిన్సిపల్, ఫ్యాక్టర్స్ అండ్ అప్లికేషన్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అప్లికేషన్స్లో మనం చదువుకునేది ఒకటి హ్యాబర్స్ ప్రాసెస్ గురించి చదువుకుంటామండి, అమోనియా గురించి చదువుకుంటున్నాము, ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా అండ్ SO3 సల్ఫర్ ట్రయాక్సైడ్. ఈ రెండు వాటి యొక్క అప్లికేషన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రిలేషన్ బిట్వీన్ KP అండ్ KC. KCకి KPకి రిలేషన్ అండి. నెక్స్ట్ వన్ అండి, హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అండ్ హెటెరోజీనస్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి. హోమోజీనియస్ ఈక్విలిబ్రియము, హెటెరోజీనస్ ఈక్విలిబ్రియం అండి. నెక్స్ట్ వన్ అండి, బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే ఏంటి, అలాగే బ్రాన్స్టెడ్ బేస్ విత్ ఎగ్జాంపుల్స్ అండి. సో బ్రాన్స్టెడ్ లవ్లీ థియరీ గురించి చదువుకోవాలండి. దీంతో పాటు అండి కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ థియరీ ఉంటుందండి. సో కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అండి, ఇది చదివితేనండి ఆల్మోస్ట్ ఇది అర్థమవుతుంది. సో దీనికి విత్ ఎగ్జాంపుల్స్ అడుగుతారండి. కాంజుగేట్ యాసిడ్ ఏది, కాంజుగేట్ బేస్ అంటే ఏంటి. సో వాటి మీద ఒకటి కన్ఫామ్గా క్వశ్చన్ అడుగుతానండి. సో మీరు కెమికల్ ఈక్విలిబ్రియము, యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి మీరు కాన్సన్ట్రేట్ చేయవలసిన క్వశ్చన్స్ ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ అండి, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. జనరల్గా ఇందులోనండి మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్ గురించి చదువుకునే వాళ్ళం అండి. సో ఈ 30% ఆఫ్ రెడ్యూస్ చేసిన దానిలో ఆ టాపిక్ అనేది బయటకు వెళ్ళిపోయిందండి. సో మనకు అది లేదు. సో ఇంకా రిమైనింగ్ మిగిలిన ఏమైనా ఉన్నాయి అని అంటారండి. అందులో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉందండి. అదేంటిది అని అంటేనండి హైడ్రైట్స్ క్వశ్చన్ అండి. హైడ్రైట్స్ ఏంటా హైడ్రైట్స్ అంటారండి, కోవలెంట్ హైడ్రైట్స్ అండి. కోవలెంట్ హైడ్రైట్స్ 3 టైప్స్ అండి. ఇవి మీరు చదువుకునే ఉంటారు. అందులో ఫస్ట్ వన్ ఏ ఎలక్ట్రాన్ ప్రిసైజ్, బి ఎలక్ట్రాన్ రిచ్ అండి. ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైట్స్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైట్స్, అదేవిధంగా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రైట్స్ అండి. ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కనుక చూసుకున్నారనుకోండి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రేట్స్ గురించి మీరు ఇక్కడ చదువుకున్నట్లయితే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి పి బ్లాక్ ఎలిమెంట్స్ 13th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో బోరాన్ దగ్గర ఇక్కడ క్వశ్చన్ ఉందండి. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ గురించి రాయమని అడుగుతున్నాడు. సో ఇక్కడ చదువుకున్నది అక్కడ మనం రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ వన్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ అండి, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, హార్డ్ వాటర్ అంటే ఏంటి. సో వీటిని రిమూవ్ చేసే మెథడ్స్ ఉన్నాయండి. ఓకేనా, రిమూవల్ మెథడ్స్ అంటే హార్డ్ వాటర్ని, వాటర్లో ఉన్న హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి ఉపయోగించే పద్ధతులు 2 ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్
అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. రెండోది క్యాల్గోన్స్ మెథడ్ అండి. సో ఈ రెండు మెథడ్లో ఒక మెథడ్ మాత్రం 4 మార్క్స్ అడుగుతాడండి. అయితే ఈ క్వశ్చన్ అడగొచ్చు లేదా ఈ క్వశ్చన్ అడగొచ్చు. దీంతో పాటు సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, హార్డ్ వాటర్ అంటే ఏంటని అడగొచ్చు. లేదా టెంపరరీ హార్డ్నెస్ దేని వల్ల వస్తుంది, టెంపరరీ హార్డ్నెస్ లేదా పర్మనెంట్ హార్డ్నెస్. అసలు హార్డ్నెస్ అనేది దేని వల్ల వస్తుంది, టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ అండి. సో ఈ టాపిక్ నుంచి ఇవి చదువుకుంటామండి. దీంతో పాటుగా 1 more క్వశ్చన్ ఒకటి ఉందండి. దట్ ఈస్ ఫ్యూ లైన్స్ ఆన్ యూటిలిటీ ఆఫ్ ఏ హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్. సో ఈ టాపిక్ నుంచి మనం చదువుకునే క్వశ్చన్స్ ఈ 4 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ కార్బన్ ఫ్యామిలీ 14th గ్రూప్ అండి. సో ఇందులో మనం చదువుకునే క్వశ్చన్స్ ఏంటివి అని అంటారండి. ఫస్ట్ వన్ differences in properties of diamond and graphite. Diamond की graphite की मध्य properties हैं. So that is 26th question friends. 27th, why diamond is hard. సో అది 27th క్వశ్చన్ అండి. అండ్ 28th క్వశ్చన్ మీకు ఆల్రెడీ 2 క్వశ్చన్స్ తీసేశారు కాబట్టి మీకు ఇక్కడ 28 వచ్చింది. ఓకేనండి. సో దట్ ఈస్ వాట్ డూ యూ అండర్స్టాండ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, బి. ఎల్లోట్రోపీ అంటే ఏంటి, సి. ఫల్లరెన్స్ అంటే ఏంటి. సో ఇది ఫ్రెండ్స్ మనకి 4 మార్క్స్ మొత్తం. మనకున్న కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో డల్లర్స్ ఎవరైతే నేను చదువుకోలేను అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ రాశానో ఆ క్వశ్చన్స్ని జాగ్రత్తగా మీరు ఒక్కొక్కటిగా మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు రాసిన ప్రతి క్వశ్చన్ని కూడా నేను ఫర్దర్గా వచ్చే క్లాసెస్లో మీకు ఒక 8 మార్క్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత రోజుకు ఒక 2 4 మార్క్స్ లేదా ఒక రోజుకు ఒక 3 4 మార్క్స్, దీంతో పాటు సెలెక్టెడ్గా ఒక 32 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. మీరు టైం టేబుల్ని ఎలా సెట్ చేసుకుంటారు ఏంటి అనే దాని ప్రకారం చూసుకుని మీకు ఆ 5 8 మార్క్స్ అయిపోయిన తర్వాత రోజుకి ఒక 2 4 మార్క్స్ మీరు కంప్లీట్గా చదవండి. ఆ ఉన్న 28లో 14 డేస్లో అయిపోతుందండి మనకి. దీంతో పాటు రోజుకు ఒక 2 మార్క్స్ కూడా చదవండి ఫ్రెండ్స్. సో మనకి 28 అవుతాయండి, రోజుకి 2 అంటే 14 డేస్లో 28 అవుతాయండి. 28 క్వశ్చన్స్ అనేవి 2 మార్క్స్ కంప్లీట్ అవుతుంది. సో 8 మార్క్స్ అన్నిటికీ మీకు ఒక వారం రోజులు అంటే రోజుకి మీరు ఒక 1 అవర్ మీరు కెమిస్ట్రీ తీసినా సరే మీకు 15 డేస్లో టోటల్గా మొత్తం A to Z మీరు 1 అవర్ చొప్పున తీసిన 4 మార్క్స్ కవర్ అయిపోతుంది 14 డేస్లో. ఇంకొక 4 డేస్ 5 డేస్ వేసుకుంటే టోటల్గా 20 డేస్ కండి కెమిస్ట్రీ మీరు 100% పాస్ అవుతారండి. 100% పాస్ అవుతారు. సో చూసుకోండి ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే ప్రీవియస్ పేపర్స్ మీరు ఎన్ని పేపర్స్ అన్నా సెలెక్టెడ్ పేపర్స్ చెక్ చేసుకోవచ్చండి. కోవిడ్ బిఫోర్ పేపర్స్ అయినా సరే, కోవిడ్ తర్వాత అలాగే ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి కోవిడ్ ముందు ఉన్న పేపర్స్లో ప్రతిదీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో నేను చెప్పిన వేలో మీరు యాస్టీజ్గా కనుక పర్ఫెక్ట్గా కనుక మీరు కనుక ప్రిపేర్ అయ్యి రోజుకు ఒక 4 మార్క్స్ని ఒక 2 మార్క్స్ ఒక 8 మార్క్స్ ప్రిపేర్ అయ్యి చూడకుండా రాయగలిగితే 100% మీరు పాస్ అవుతారు ఫ్రెండ్స్. సో నేను చెప్పింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.